హలో అందరికీ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చూస్తున్నారు కదా, ఇదైతే మా అమ్మమ్మ వాళ్ళ ఊళ్ళో జరిగిన అమ్మవారి పండుగ. నేను ఆల్రెడీ ఫస్ట్ వీడియో పోస్ట్ చేశాను, చూడకపోతే ఒకసారి వెళ్ళి చూసేయండి, బాగుంటుంది. అండ్ ఇదైతే పండుగ రోజు అనమాట. పండుగ రోజు ఈవినింగ్ సంబరానికి వెళ్తాం కదా, సో అది మీకు చూపిద్దామని వీడియో తీశాను. చూడండి, మా బ్యాచ్ అందరు కూడా వచ్చేసాము, మొత్తం అందరం కూడా. అండ్ ఇక్కడ మనకి అబీస్ సెంటర్లో స్టేడియం ఉంటుంది అన్నమాట. ఈ స్టేడియంలోనే ఎప్పుడు ప్రోగ్రామ్స్ అవి అవుతుంటాయి. సో ఇక్కడైతే మనకి ఈ పల్సర్ బైక్ ఝాన్సీ వాళ్ళది డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉంది. జనం అయితే చాలా ఎక్కువ మంది ఉన్నారు. అండ్ మేము వచ్చేసరికి చాలా లేట్ అయిందనమాట. ఒక 2 డ్యాన్సెస్ అలా చూశాక మేమైతే ఇంక బయటకు వచ్చేసాము, ఎందుకంటే ఇంకా మనకి బయట సంబరం వెళ్తుంది. ఆల్రెడీ మనం లేట్గా వచ్చాం కదా, చాలా మిస్ అయ్యాం. సో బయట కొంచెమైనా చూద్దామని మేమైతే ఇంకా బయటకు వచ్చేసాం స్టేడియం నుంచి. అండ్ మీరైతే వీళ్ళ పెర్ఫార్మెన్స్ చూసేయండి. ఇదైతే స్టేడియం చూస్తారు కదా, జనం అయితే చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఈ పండగకి ఏంటంటే ఊర్లో జనం కన్నా ఎక్కువ బయట ఊరి నుంచి వచ్చే చుట్టాలు ఎక్కువ ఉంటారు. అండ్ వీళ్ళైతే మన వాళ్ళు అనమాట. ఇక్కడ ఏదో రోబోలాగా డ్రెస్ చేసుకొని చిన్నపిల్లలందరికీ కూడా నచ్చిన సాంగ్స్ అన్ని కూడా పెర్ఫామ్ చేశారు. సో చూసిన తర్వాత ఇంక మేమైతే బయటకు వచ్చేసాము. ఇదైతే అబీస్ సెంటర్ అనమాట. ఇప్పుడు మనం ప్రోగ్రామ్స్ చూసాం కదా, అబీస్ సెంటర్ దగ్గర ఉన్న స్టేడియం. సో బయటకు వచ్చిన తర్వాత మనకు చూసారా జనం ఎలా ఉన్నారో. అండ్ ఇక్కడ డిఫరెంట్గా అమ్మవారిని రెడీ చేసి, అలానే చాలా అంటే కలర్ పేపర్స్తో అది కూడా చేసి మనకి సంబరం జరుగుతూ ఉంటుందన్నమాట. వీళ్ళందరూ కూడా ఇప్పుడు అమ్మవారి గుడికి వెళ్తారు. చూడండి, ఇక్కడ అమ్మవారిని కలర్ పేపర్స్తో ఎంత బాగా రెడీ చేశారు. జనం చూసారా, అసలు మామూలుగా లేరనమాట. మొత్తం చాలా క్రౌడ్ ఉంది. అండ్ లైటింగ్ అయితే చాలా బాగా పెట్టారు అసలు, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా. అండ్ ఈయన చూడండి ఎంత బాగా చేస్తున్నారో కదా, నేనైతే బాగుందని వీడియో తీసేసాను. అండ్ ఇప్పుడు మనమైతే అలా నడుస్తూ కృష్ణా బజార్ దగ్గరికి వచ్చేసాము. ఎందుకంటే అసలు వెహికల్స్ వెళ్ళే ఛాన్స్ లేదనమాట, మనం ఎంత దూరమైనా నడిచి వెళ్ళాల్సిందే. సో మేము ఎక్కడ ఆల్మోస్ట్ కాంప్లెక్స్ దగ్గర స్టార్ట్ అయ్యి అబీస్ సెంటర్ వచ్చిన తర్వాత ఇప్పుడు కృష్ణా బజార్కి వచ్చాము. ఇక్కడ ఏంటంటే మనకి సంబరం లాస్ట్లో కనిపించింది, ఎందుకంటే మనం వచ్చేసరికి చాలా లేట్ అయింది, చాలా వరకు వెళ్ళిపోయింది. ఇదైతే అరటి దుప్పతో అమ్మవారిని ఇలా రెడీ చేశారు. అండ్ తర్వాత చూస్తున్నారా, కలర్ పేపర్స్తో కూడా ఫ్లవర్స్ చేసి వాటితో ఇలా మనకి డెకరేట్ చేస్తారనమాట. చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది. మీకు చూపిద్దామని నేనైతే షూట్ చేశాను. చూడండి, ఇలా మనకి కలర్ పేపర్స్తో ఫ్లవర్స్ చేసి డిఫరెంట్గా డెకరేట్ చేస్తూ ఉంటారు. అండ్ ఇక్కడ ఏంటంటే మనకి మా పిన్ని వాళ్ళ అబ్బాయి విజయ్ అన్నయ్య అని చెప్పేసి మా అందరినీ కూడా డిన్నర్కి పిలిచారు నైట్ అయితే పండగ రోజు. ఇంకా అందరం కూడా స్టార్ట్ అయ్యి అక్కడి నుంచి అలా చూసుకొని వచ్చేసి ఇక్కడ కృష్ణా బజార్లోనే ఉంటారనమాట వాళ్ళు. సో అక్కడికైతే వచ్చేసాము. చూస్తున్నారు కదా, చూడండి డిఫరెంట్గా రెడీ చేస్తారు మొత్తం కలర్ పేపర్స్తో చేసి.
చూడండి ఎంత బాగున్నాయి కదా, చాలా బ్యూటిఫుల్గా అనిపించాయి. ఇప్పుడు ఇవన్నీ కూడా తీసుకొని వీళ్ళందరూ కూడా మనకి అమ్మవారి గుడికి అయితే వెళ్ళిపోతారు. అక్కడైతే బాణసంచా ఉంటుంది. ఇక్కడ చూడండి ఎంత బాగా రెడీ చేశారు, అసలు హంసలాగా రెడీ చేశారు ఈ పేపర్స్తోని. చాలా బాగుంది, అసలు మీకు ఫుల్గా చూపిస్తాను చూసేయండి. అసలు చాలా కష్టం కదా ఇది, యాక్చువల్ చాలా టైం పడుతుంది. బట్ చాలామంది డిఫరెంట్గా ఇలా చేసి తీసుకొస్తారనమాట ఈవినింగ్ అయితే పండగ రోజు. ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఇంకా టెంపుల్కి అయితే వెళ్ళిపోతారు. బట్ మేమైతే వెళ్ళలేదు, ఎందుకంటే ఆల్మోస్ట్ ఇప్పుడే 8:30 దగ్గర అయిపోయింది. ఇక మనం అక్కడికి వెళ్తే చాలా లేట్ అయిపోతుంది అండ్ అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాలి కదా అని చెప్పేసి ఇంకా మేమైతే వెళ్ళలేదు. లైటింగ్ చూడండి ఎంత బాగా పెట్టారో కదా. ఇంకా ఆల్మోస్ట్ మనం కాంప్లెక్స్ దిగిన తర్వాత నుంచి ఎండింగ్ వస్తుందన్నమాట, అంతవరకు కూడా లైటింగ్ అయితే చాలా బాగా పెట్టారు. ఇప్పుడైతే అన్నయ్య వాళ్ళ ఇంటికి వచ్చేసాం మేము. ఇగో మా వదిన, అన్నయ్య, అలానే అందరూ ఇక్కడ. ఇంకా నైట్ అయితే భోజనాలు ఇక్కడే అనమాట మా అందరికీ కూడా. ఇగో అన్నయ్య చూపిస్తున్నాడు చూసారా వెరైటీస్. అండ్ అక్కడ వడ్డిస్తుంది కదా తను వదిన అనమాట, అంటే విజయ్ అన్నయ్య వాళ్ళ వైఫ్. అండ్ వెరైటీస్ చూసేయండి, చికెన్ బిర్యానీ, చికెన్ ఫ్రై అండ్ మటన్ కర్రీ, దాంతోపాటు గారెలు అనమాట. మధ్యాహ్నం ఆల్రెడీ తిన్నాము అండ్ ఇప్పుడు కూడా మళ్ళీ మనకు వెరైటీస్ ఉన్నాయి. యాక్చువల్లీ నేను మొత్తం అంతా షూట్ చేద్దామంటే ఎవరు చాలా బిజీగా ఉన్నారనమాట అందరు కూడా. సో అయినంతవరకు నేనైతే షూట్ చేశాను. సో అందరం కలిసి ఇలా సరదాగా తినేసాము. బ్యాక్ ఉన్నాడు కదా నాను అని చెప్పేసి మా అన్నయ్య వాళ్ళ అబ్బాయి. లైటింగ్ చూడండి, నాకైతే భలే నచ్చింది, అసలు చాలా బాగా పెట్టారు లైటింగ్ అయితే. అండ్ ఇక్కడ కృష్ణ బజార్ దగ్గరే మనకి ముందు రోజు నైట్ అయితే ఈ పల్సర్ బైక్ రమణ ఉన్నారు కదా, వాళ్ళది ప్రోగ్రామ్ జరిగిందనమాట. కంటిన్యూస్గా నాన్ స్టాప్. ఇంకా తెలుసు కదా మనకి పల్సర్ బైక్ రమణ అంటే ఎలా ఉంటుందో, పెర్ఫార్మెన్స్ చాలా బాగా ఇచ్చారు. సో మీకోసం ఆ వీడియో కూడా ప్లే చేస్తున్నాను చూసేయండి. జనం చూస్తున్నారా, మామూలుగా లేరు, అసలు చాలా ఉన్నారు. అండ్ ఇక్కడ ఈ ప్రోగ్రామ్ దగ్గరనే కాదు, ప్రతి ప్రోగ్రామ్ దగ్గర కూడా ఇలానే ఉన్నారు మొత్తం. పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ అందరూ కూడా ఇంకా ప్రోగ్రామ్ దగ్గరే ఉండిపోయారు మొత్తం. అండ్ మేమైతే ఇంకా అక్కడ తినేసిన తర్వాత డిన్నర్ అయిపోయాక మళ్ళీ ఇంటికైతే వచ్చేసాము, మా మామయ్య వాళ్ళ ఇంటికి. మన బంటి అయితే నడిచి తెగ అలసిపోయిందనమాట. ఇంకా ఈ చైర్లో కూర్చొని ఒకటే ఆట, తనకు చాలా బాగా నచ్చింది ఇదైతే. అండ్ చాలా కంఫర్టబుల్గా కూడా అనిపించింది. ఇంకా తాను పట్టుకొని అలా ఉండిపోయింది అక్కడే. అయిపోయిన తర్వాత ఇంకా ఇది నెక్స్ట్ రోజు అనమాట, పండగ నెక్స్ట్ రోజు మనకి ఏంటంటే ఇంకెవరింటికి వాళ్ళైతే వెళ్ళిపోతున్నాము. మా మామయ్య అక్క వాళ్ళు ఏంటంటే జస్ట్ కూర్చొని మాట్లాడుతున్నారు. ఎందుకంటే మా పిన్ని వాళ్ళ అమ్మాయి అక్క ఉంది కదా, అక్క బావగారు అయితే పండగ రోజు రాలేదు. సో నెక్స్ట్ రోజు వచ్చారు, ఎందుకంటే వాళ్ళ ఏరియాలో కూడా అమ్మవారి పండగ ఉందని చెప్పేసి. మన వైజాగ్ అనమాట వీళ్ళు ఉండేది. సో వస్తే అందరం కూర్చొని అలా కబుర్లు చెప్పుకుంటున్నాం. అండ్ అక్కడైతే మా వదిన అండ్ ఇక్కడైతే మామయ్య అండ్ అక్క వీళ్ళందరూ కూడా జస్ట్ మాట్లాడుకుంటున్నారు. అయిపోయిన తర్వాత అయితే ఇంకా మేము వచ్చేస్తాం అనమాట. ఇక్కడైతే ఇంకా మా అన్నయ్యలు, వదినలు అండ్ తినైతే అక్కిలు చెప్పాను కదా మా మామయ్య వాళ్ళ అబ్బాయి, తినే కొంచెం ఈ డిజైనింగ్ అంతా కూడా తినే చూసుకున్నాడు. చాలా బాగా చేశారు, చూస్తున్నారు కదా ఎంత బాగుంది ఇంటీరియర్ అంతా కూడా. అండ్ ఇక్కడ పిల్లలైతే ఇక్కడ ఆడుకుంటున్నారనమాట మన బంటి వాళ్ళు. అండ్ వాడైతే నాను అని చెప్పేసి మా అన్నయ్య వాళ్ళ బాబు.
అండ్ వీళ్ళిద్దరు అయితే నా కజిన్ మీనా వాళ్ళ డాటర్స్ అనమాట. వీళ్ళందరూ కూడా ఒక దగ్గర అయితే కబుర్లు చెప్పుకుంటున్నారు. సో మా మావయ్య వాళ్ళది మొత్తం చూపిద్దామంటే వాళ్ళ ఫ్యామిలీని కుదరలేదు, ఎందుకంటే ఎవరెవరు బిజీగా ఉన్నారు. సో ఇక్కడ చూసేయండి. అండ్ ఇదైతే వాళ్ళ ఇల్లు. డూప్లెక్స్ హౌస్ మొత్తం 3 floors వస్తుందన్నమాట. ఇది లాస్ట్ ఇయరే మనకి గృహప్రవేశం అయింది, అప్పుడు కూడా వచ్చాము మేము. అండ్ మ్యారేజ్ కూడా అయింది మా మావయ్య వాళ్ళ అబ్బాయిది. అండ్ ఇప్పుడిప్పుడు ఇంకా అవుతున్నాయి పనులు, ఇంకా కంప్లీట్గా అవ్వలేదు, చాలా వరకు వర్క్ అయితే ఉంది. అండ్ అయిపోయిన తర్వాత మేమైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము. అంటే నేను మా అమ్మకి అక్క అనమాట. నేను అమ్మనే పిలుస్తాను. అండ్ చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉండేదాన్ని నేను. సో ఇక్కడ ఏంటంటే మనకి కుక్క పిల్లలు ఉంటాయి. మన బంటి కుక్క పిల్లలు అంటే చాలా ఇష్టం కదా, ఊరికి కుక్క పిల్లల కోసం కోల పెడతా ఉందన్నమాట. సో వచ్చాక ఇంకా వాటితో ఆడుకుంటూ ఉంది. అండ్ ఇక్కడ ఫొటోస్ చూడండి, మా అమ్మ అయితే అందరి ఫొటోస్ కూడా ఇలానే పెడుతుంది, మా అందరివి కూడా. ఇక్కడ అందరి ఫొటోస్ కూడా ఉంటాయి. మా అమ్మమ్మ తాతయ్య, అలానే మా అమ్మ అండ్ మా పెదనాన్న, తర్వాత మా అన్నయ్య వదిన, ఇంకా అలానే ఇక్కడ మా అమ్మ నాన్న, పెద్దమ్మ పెదనాన్న అన్నమాట. మొత్తం అందరి ఫొటోస్ కూడా ఈమె దగ్గర ఉంటాయి. చూస్తున్నారు కదా, తినమాట మా అమ్మ. నేను చిన్నప్పుడు ఈమె దగ్గర ఉండేదాన్ని. అండ్ మన బంటి అయితే ఎప్పుడు వచ్చినా సరే వెళ్దామంటది. అండ్ ఇక్కడికి వచ్చేసాము. కుక్క పిల్లలతో ఆడేస్తుంది అన్నమాట ఊరిక. సో ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అండ్ మళ్ళీ మంచి వీడియో అయితే మేము ముందుకు వస్తాను. ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే లైక్ నాకైతే ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. Bye bye.